నీ బుడ్డోళ్ళని పిలిస్తే ఏం ఫాయిదానే, పడితే పెద్దోళ్ళని పట్టాలి గాని ఈ సర్కార్కు అంత దమ్ముందంటారా? నాకైతే డౌటే. హలో, మా సార్ తెరవచ్చే తాకతుందా? తాకి చూడుండ్రి ఏమైతుందో. నాకు తెలిసి ఉత్తగా సాగదీశుడు తప్పితే ఏం జరిగేటట్టు లేదబ్బా అని ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ గురించి ఆడాడ జరుగుతున్న చర్చ. అయితే రైట్, పెదసారు కూడా నోటీసులు అందినాయి. రేపే విచారణ. టైం మాపటీలి 3 గంటలకు. హైదరాబాద్ నందినగర్ సారింటికి సిట్ ఆఫీసర్ సే కేసీఆర్ సార్ లేనందుకు పిఏకి ఇచ్చిర్రు నోటీసులు. లెక్కకైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రావాలి. కానీ పెద్ద మనిషికి 65 ఏళ్లు నిండినాయి కాబట్టి మా కాడికి ఏం రావద్దు, నువ్వు వేడికి రమ్మంటే మేమే ఆడికొస్తామని రాసిండ్రు నోటీసులా. అంటే పోలీస్ స్టేషన్ అయినా, ఇల్లు అయినా, పార్టీ ఆఫీస్ అయినా ఓకే. సార్ ఏడ కోరుకుంటే ఆడనే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ. ఏదో ఒక రకంగా బురద జల్లాలనేటువంటి ఒక కుట్ర ఆకాశం ఎత్తైనటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఒక మరక వేయాలని ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. కేసీఆర్ సార్ పవర్లు ఉండగా ప్రతిపక్ష లీడర్లు, ప్రజా సంఘాలు, జడ్జిల ఫోన్ రికార్డు చేసినారు అనేది కేసు. అరెస్ట్ అయిన పోలీస్ ఆఫీసర్లు అంతా పెద్ద మనిషి చెప్తూనే చేసినాము, మీదికెంచి ఆర్డరు బాధ చెప్పిండు అన్నారట ఎంక్వైరీలా. గందుకే అప్పటి పెద్ద ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు అన్నట్టు. కేసీఆర్ సార్ కు నీడలెక్కున్న సంతోష్ రావు, అప్పటి ముఖ్యమైన మంత్రులు కేటీఆర్ సారు, హరీష్ రావు సార్ కూడా పోలీస్ స్టేషన్ పిలుచుకొని వివరాలు తీసుకున్నారు కూడా. కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంత్రుల ప్రమేయం లేకుండా అధికారులు అంత సాహసం చేసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడేటువంటి పరిస్థితులు ఉండవు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా పోలీస్ ఆఫీసర్లే అరెస్ట్ అయ్యిండ్రు. కాంగ్రెస్, బీజేపీ, ప్రజా సంఘాలకించి ఎంతో మంది లీడర్లను సాక్ష్యాల కింద పిలిచి క్వశ్చన్లు అడిగిరు, చెప్పింది రాసుకున్నారు. అసలు ఈ కేసు కారణమే పాత సీఎం సార్ అనే ప్రచారం ఉంది కాబట్టి రేపటి సిట్ విచారణ ఏం చెప్తాడనేది అందరికి ఇంట్రెస్టింగ్ ముచ్చట అయ్యింది. జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్ గా బాధాకరం. పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి.